సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా కోసం అన్నదాతలు పోరుబాట పట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, మరోవైపు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ, చెప్పండి, కందుకూరులో రైతు ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉంది. అటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట దాటివేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో పాటుగా 15,000 రైతు భరోసా ఇస్తామని, దాంతోపాటుగా బోనస్ కూడా ఇస్తామని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ అన్ని హామీలను కూడా తొంగలో తొక్కినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో రైతులకు 2 లక్షల రుణమాఫీ కానటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అనేక ఆంక్షలు కొర్రీల వల్ల ₹1,00,000 రుణమాఫీ కానటువంటి రైతులు కూడా రాష్ట్రంలో కోకొల్లలుగా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అటు నేరుగానే వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కూడా రుణమాఫీ కాలేదని స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు ముఖ్యమంత్రి ఒక మాట, అటు వ్యవసాయ శాఖ మంత్రి మరొక మాట చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి, పోరాటానికి సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు వద్ద ఉన్నాం. ఇక్కడ ఏదైతే కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రానున్నారు. ఏదైతే ప్రధానంగా రైతుల పక్షాన పోరాటం చేయడానికి, రైతులకు మద్దతుగా నిలవడానికి, దాంతోపాటుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ అయ్యే విధంగా చూసేందుకు, దాంతోపాటుగా ఏదైతే బోనస్ కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే రైతు భరోసాను కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా వారు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. కాసేపట్లో ఈ ధర్నా కార్యక్రమంలో రైతులతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనున్నారు. ఇప్పటికే పలువురు రైతులు కూడా ఇప్పటికే ఈ వేదిక వద్దకు చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే క్షేత్రస్థాయిలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే వానాకాల పంట కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇంకా రైతు భరోసా రానటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రైతులు ఎంతమంది రానున్నారు ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి? అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కానీ నిర్ణయాలను నిరసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. సుమారు ప్రభుత్వం చెప్తున్నటువంటి 20 లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలేదు. దాంతోపాటు రైతు బంధు కూడా, రైతు భరోసా కూడా ఇప్పటికీ ఇది 2వ దఫా వచ్చింది, అయినా కూడా ఇవ్వలేదు. దాంతోపాటు ఈసారి రైతులకు పెట్టుబడి పెడదామంటే కూడా మళ్ళీ పాతకాలంలో అప్పులకు మళ్ళీ సేట్ల దగ్గరికి తిరిగేటువంటి కాలం ఏదైతే ఉందో అది మళ్ళీ పునరావృతమైంది. దీని మీద గ్రామాలలో బాగా క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఈరోజు మేము ఒక పిలుపు ఇస్తే ఈరోజు సుమారుగా ఓన్లీ రైతులు మాత్రమే 2-3 వేల మంది స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి అవకాశం ఈరోజు ఈ ధర్నాలో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఒక పక్క మంత్రికి కానీ, ఒక పక్క ముఖ్యమంత్రికి కానీ రైతుల పట్ల కానీ, ఈ యొక్క వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేదు అనేది ప్రజలకు తెలిసింది. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా రావడానికి ఆస్కారం. ఇది కాసేపట్లో అంటే 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఇప్పటికే రైతులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా అటు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.